మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు త్వరగా కాఫీ పెట్టమ్మా. ఏంటి మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవ? ఆహా, గొడవలేం లేవు మావయ్య. నేను కిచెన్లోకి వెళ్ళడానికి అత్తయ్య ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. ఏంటి దాము ఇది? సింధుని కిచెన్లోకి వెళ్ళమని చెప్పొచ్చు కదా. కాఫీ కోసం అవతల మా అమ్మ వెయిటింగ్. చెప్పుదాము. అబ్బా, చెప్పక చస్తానా చంద్ర? చెప్తాన్లే, లోపలికెళ్ళు. అయ్యో అత్త, కోపం కాదత్తా, కాస్త నవ్వుతూ ఇదే మాట చెప్పు. చెప్పత్తా, నువ్వు మంచి అత్తవి కదా, నా బంగారన్వి. చెప్పు చెప్పు చెప్పు. సింధు, వంటగదిలోకి వెళ్ళమ్మా. ఇది బాగుంది. అమ్మ సింధు, నువ్వు త్వరగా వచ్చేసాయమ్మా. అలాగే మావయ్య. ఇలా నవ్వుతూ నాతో మాట్లాడాలత్తా, సరేనా? అత్తయ్య, అది ఈ ఇంటి కోడలే కిచెన్లోకి వెళ్ళాలి అని ఆ రోజు అన్నావు కదా. అంటే ఈరోజు కోడలుగా నన్ను మీరు ఒప్పుకున్నట్టే కదా. థ్యాంక్స్ అత్తయ్య. మౌనం అర్ధాంగీకారం అంటారు. నువ్వు ఇలా సైలెంట్గా ఉన్నావంటే నన్ను ఒప్పుకున్నట్టే లెక్క. అయ్యో థ్యాంక్స్ అత్త, మంచి అత్త. మీ అందరికీ ఒక స్కీమ్ గురించి చెప్పాలి. చెప్పాను కదా వదిన, ఏదో చెప్తుందని. అదేంటో చెప్పమ్మా సింధు. ఏం లేదు, అదేంటంటే నేను బామ్మగారి పనులు తప్ప ఈ రోజు నుంచి ఇంకేం పనులు చెయ్యను. నా పనులన్నీ మీరే చూసుకోవాలి. నేను పొద్దున్నే లేవగానే మీలో ఎవరో ఒకరు నాకు కాఫీ తెచ్చివ్వాలి. వంట పని కన్యాకుమారిది, నేనా? ఇంటి పని సంధ్యది, బట్టలు సరుకులు వగేరా వగేరా మధుది. మీ ముగ్గురే ఈ పనులన్నీ చెయ్యాలి. ఏంది, ఈ పనులన్నీ మేము చెయ్యాలా? తప్పదు, చెయ్యాలి. ఎందుకంటే నేను బామ్మగారి పనుల్లో బిజీగా ఉంటాను కదా. ఏంది దావత్తా ఇది? సింధు అట్ట మాట్లాడుతూ ఉంటే మీరేం మాట్లాడరేంది? అమ్మో, ఇప్పుడు గనక ఈ ముగ్గురిని కమిట్ చేయించకపోతే ఈ సింధు నాకు కూడా ఏదో ఒక పని చెప్తుంది. నేను తప్పించుకోవాలి నాయనో. మా అత్తయ్య పనులు అది చూస్తున్నప్పుడు దాని పనులు మీరు చేస్తే తప్పేంటంట? చేసి తగలడండి. హలో, మా హైకమాండ్ ఆర్డర్ వేసింది కదా, మీరు ఫాలో అవ్వండి. నేను బామ్మగారికి వేడివేడిగా కాఫీ పెడతాను. రేపటి నుంచి మీరు నా పనులన్నీ చేయడానికి ఫాలో అవ్వండి. అర్థమైందా? వెళ్ళండి. భగవంతుడా,
ఇప్పటి వరకు చాలాసార్లు నన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేశారు. కానీ ఈసారి బామ్మ రూపంలో ఈ ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టేలా చేశావు. వాళ్లే కావాలని నన్ను పిలిచి మరీ ఈ ఇంట్లో ఉండేలా చేశావు. ఎన్నోసార్లు నన్ను అవమానించారు. కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం నా మీద లేని అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు. నేనిప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టింది నా పిల్లల కోసం, నా భర్త కోసం. అమ్మా నాన్నలతో మీరు కలిసి ఉండేలా చేస్తాను అని రిషికి, శశికి నేను మాటిచ్చాను. ఆ మాట కోసమే నా పిల్లలతో కలిసి ఈ ఇంటికొచ్చాను. నాలా నా పిల్లలు ఇక్కడ అవమానాలు పడకూడదు. మళ్ళీ నా పిల్లలు కానీ నేను కానీ ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకూడదు. నేను, యష్, నా పిల్లలు ఈ ఇంట్లోనే ఎప్పటికీ కలిసి ఉండేలా దీవించు తండ్రి. ఏంటి సింధు, దేవుణ్ణి ఏవేవో వరాలు అడిగేస్తున్నావు? నువ్వు మీ పిల్లలు యష్తో కలిసి లైఫ్ లాంగ్ ఈ ఇంట్లో ఉండిపోదామని ఆశకి హద్దుండాలి సింధు. నువ్వు కోరుకోగాని ఏ దేవుడు కరుణించి నీకు వరాలిచ్చినా వాటిని నీ పాలిట శాపాలుగా మార్చటానికి నేను ఇక్కడున్నాను సింధు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. చూడు మధు, నా వరాల్ని శాపాలుగా మార్చే శక్తి నీకే ఉంటే నీ శాపాలని నీ పాపాలుగా మార్చే పవర్ నాకుంది. ఆ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో. ఆఫీస్లోకి నన్ను రానివ్వను అన్నావు. వచ్చాను. ఈ ఇంట్లో అసలు నన్ను అడుగు పెట్టనివ్వకుండా చేస్తాను అని ప్రగల్భాలు పలికావు. కానీ నీ చేతుల మీదుగా హారతి తీసుకుని మరీ నువ్వు చూస్తూ ఉండగానే ఈ ఇంట్లో అడుగు పెట్టాను. నువ్వు ఏది కాదు అంటే నేను అదే చేసి చూపిస్తాను. అది ఈ సింధు అంటే. అంత ఈజీగా అనుకోకు. చూడు సింధు, ఈ ఇంట్లోకి రాగానే నువ్వు గెలిచినట్టు ఫీల్ అవుతున్నావు. నిజంగా నువ్వలా ఫీల్ అవుతుంటే మాత్రం నీ అంత ఫూల్ ఇంకెవరు ఉండరు. నీ నిజమైన గెలుపేంటో తెలుసా సింధు? నువ్వు నీ భర్తతో కలిసి ఈ ఇంట్లో పర్మనెంట్గా ఉన్నప్పుడు. ఈ ఇంటి గడప దాటగలిగావు కానీ యష్ లైఫ్లోకి, యష్ మనసులోకి మాత్రం నువ్వు అస్సలు అడుగు పెట్టలేవు. ఛాలెంజ్. థ్యాంక్ యూ మధు. థ్యాంక్స్ ఎందుకు? నువ్వు నాతో ఛాలెంజ్ చేసినప్పుడల్లా నేనే గెలుస్తూ వస్తున్నాను. ఇప్పుడు కూడా నువ్వు ఛాలెంజ్ అన్నావు. రాబోయే నా గెలుపుని నీ ఛాలెంజ్తో ఆహ్వానిస్తున్నావు.